శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి 13, 14వ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేటటువంటి అంశాలు ఏమిటి, అలాగే వీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వల్ల వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వృషభ రాశి వారికి 13, 14వ తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి అంటే, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు అంటే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ నెల 13, 14వ తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు కూడా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినా చాలా ఓర్పుగా ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ వ్యక్తి ఏదైనా అనగానే మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా దూషించరు ఈ యొక్క రాశివారు. అలాగే ఈ యొక్క రాశివారు ఎవరిని కూడా అనవసరంగా ఎటువంటి మాటలు మాట్లాడరు, ఏమి అనరు కూడా. ఈ రాశి వారు ఎక్కువగా కోపంగా ఉంటారు. ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల కాస్త సఫర్ అవుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు. కానీ ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ రాబోయే రోజులు వీరికి కలిసి రాబోతుంది. అలాగే ధన సమస్య అనేది మెల్లిగా కాస్త కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు వీరికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి పరంగా కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊపిలో పడిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల మనకి మనం కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనబడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. వీరికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ 3 రోజులు మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ పరిస్థితిని మీరు దైవానురాధన అంటే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిస్థితి ఏదైతే వస్తుందో ఆ యొక్క పరిస్థితిని మీరు దైవారాధన ద్వారా తప్పించుకోవచ్చు. అయితే 27వ తారీఖు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తారీఖు అనేది చాలా అనుకూలంగా ఉంది. బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే
ఇకపోతే ఈ సమయంలో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోవాలి. ఎవరైతే కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే మంచిది. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువవుతాయి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ యొక్క నెల 29వ తారీఖున పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీ సొంతంగా వ్యాపారం చేసుకున్నట్లయితే కనుక అది కూడా లాభసాటిగా నడుస్తుంది. ఇకపోతే అలాగే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజు మీకు డబ్బు చేతికి అందే అవకాశం కనబడుతుందని జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెప్తున్నారు. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ యొక్క సమయంలో పొందేటటువంటి డబ్బు ఏదైతే ఉంటో ఆ డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ స్త్రీ ద్వారా మీ జీవితం మారుతుంది. ఈ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభం పొందుతారో దానివల్ల మీరు ఇంకాస్త ఉన్నత స్థాయికి అదేవిధంగా జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలిగించట్లేదు. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఈ విధంగా ఒక స్త్రీ సహాయపడవచ్చు. అయితే ఆ స్త్రీ అనేది మీ భార్య కావచ్చు, తోబుట్టు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, శ్రేయాభిలాషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ స్త్రీ వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నా కానీ ఈ యొక్క స్త్రీ వల్ల తగ్గుతాయన్నమాట. అయితే ఈ రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఉద్యోగంలో ఉన్నా కూడా విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. వారి యొక్క రంగాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోకండి. ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఇకపోతే ఖాళీ సమయంలో నిష్ఠ దైవ నామస్మరణ చేసుకోండి. దైవానుగ్రహం ఉంటే ఎటువంటి సమస్య నుంచైనా చాలా సులువుగా బయటపడచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకుంటే కనుక ఏ సమస్య అయినా కూడా మీరు జయించవచ్చు అనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. సో చూశారు కదండి, ఈ నెల 13, 14వ తేదీల్లో వృషభ రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవాల్సిన దైవారాధన గురించి కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉన్నట్లయితే కనుక తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.